కష్టాలొచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కాని కష్టం తొలగిపోదు. అందుకే ఆ కన్నీటిని గుండెల్లో దాచిపెట్టి నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టు. అలు పెరగకుండా ప్రయత్నించు. గెలిచే వరకు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకు. గుర్తుంచుకో, ఈ రోజు నీ ఏడుపు చూసి నవ్విన వాళ్లంతా రేపు నీ గెలుపుని చూసి తల దించుకుంటారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇగో భద్రాచలంలో మా అంజన్న స్వామి. జై రంజనయ్య. మా గురుగారు. ముందు భగవంతుడిని నమ్ముకోవడం అనేది ఖచ్చితంగా ఉంటే మన వరకు అన్యాయం జరగదు. ఆయన చూసేస్తాడు, అనుమానమే లేదు. ఇక్కడ వాడు నా భక్తుడు, వాడిని నేను కాపాడుకోవాలి. పైగా ధర్మాత్ముడు. భక్తుడంటే ఎవరికి పూజలు చేసి నామాలు ఎట్టేసి కూర్చోవడం కాదు. ఇక్కడ భక్తుడంటే 3 లక్షణాలు ఉండాలి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. ఈ 3 ఉన్నవాళ్ళనే భక్తుడు. ఈ 3 కూడా నన్ను అడిగితే ఆ మొదటి 2 చాలా ముఖ్యం, 3 అంతకంటే ముఖ్యం నిజం చెప్ప. మనసులో స్మరించాలి. సత్యం ధర్మం ఉన్నా సరిపోదు. నేను సత్యమే మాట్లాడతానండి, నేను ధర్మంగానే ఉంటానండి, అయినా నాకు అన్యాయం జరిగింది అంటే పవర్ లేదు. పవరే మంత్రబలం. ఇటు సైడ్కి అన్నా, ఇటు ఈ సైడ్కి. ఎవడో మనం ఎదగొద్దని కోరుకుంటే, ఎవడో మన ఎదుగుదలని దొక్కేస్తే ఇంటికి కూడా పరగబడదన్న. మనిషి పగబడితే ఏమవుతుందన్న, దేవుడు పగబడితే బతకలేము. మనుషులు పగబట్టినంత మాత్రాన జీవితాలు ఏమి ఆగిపోవు. ధైర్యంగా ఉండు. ఎవడో మనం ఎదగొద్దని కోరుకుంటే, ఎవడో మన ఎదుగుదలని దొక్కేస్తే ఇంటికి కూడా పరగబడదన్న. మనిషి పగబడితే ఏమవుతుందన్న, దేవుడు పగబడితే బతకలేము. మనుషులు పగబట్టినంత మాత్రాన జీవితాలు ఏమి ఆగిపోవు. ధైర్యంగా ఉండు. ఎవడో మనం ఎదగొద్దని కోరుకుంటే, ఎవడో మన ఎదుగుదలని దొక్కేస్తే ఇంటికి కూడా పరగబడదన్న. మనిషి పగబడితే ఏమవుతుందన్న, దేవుడు పగబడితే